ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ లేకపోవడం, కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా అయితే జట్టును ముందుండి నడిపించాడు. బంతితోనూ రాణించాడనే చెప్పుకోవచ్చు. సహచరుల స్ఫూర్తి రగిలించాడు. మంచి నాయకత్వంతో జట్టుకు అద్భుత విజయాన్ని అయితే నమోదు చేశాడు. రెండో టెస్టులో రోహిత్ శర్మ రాకతో జట్టు మరింత బలోపేతమవుతుందని, అలాగే ఆస్ట్రేలియాపై సిరీస్ సాధించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అనుకుంటే అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితం అయితే వచ్చింది. తొలి టెస్టు విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన జట్టు ఇప్పుడు నిరాశతో నిండిపోయింది. ఆడిలైడ్ టెస్టులో భారత్ ఓటమికి బ్యాటర్ల వైఫల్యం, బుమ్రా మినహా మిగతా బౌలర్ల స్థాయికి తగ్గట్లు రాణించకపోవటం, గులాబీ బంతిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం, ఫ్లడ్ లైట్ల కింద పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోవటం, ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ జట్టు మూల స్తంభాలనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఫల్యం జట్టుకు ఓటమికి ప్రధాన కారణం అన్నది చెప్పలేని నిజం అని చెప్పుకోవచ్చు. నిలకడగా రాణిస్తూ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ విజయాలు అందించాల్సిన ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు జట్టుకు భారంగా మారిపోతున్నారు. ముఖ్యంగా 2020 ఆరంభం నుంచి టెస్టుల్లో కోహ్లీ ప్రదర్శన పడిపోతూనే ఉంది. 36 మ్యాచ్ల్లో ఇప్పటి వరకు అతను 32.14 సగటుతో 1961 పరుగులే చేశాడు. దీనిలో 3 శతకాలు మాత్రమే ఉన్నాయి. ఇక పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శతకం తిరిగి గాడిన పడినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులో అడిలైడ్ వేదికగా జరిగితే మళ్లీ ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతులను వెంటాడి అవుట్ అయ్యే బలహీనతను మరోసారి కొనసాగించాడు. కోహ్లీ లాంటి ఆటగాడు పదే పదే ఒక రకంగా అవుట్ అవడం అనేది ఏమాత్రం అంగీకరించే విషయం అయితే కాదు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో అతను బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. తొలి టెస్ట్ లో ఓపెనర్ గా రాణించిన కేఎల్ రాహుల్ అదే స్థానంలో కొనసాగించడం కోసం మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రోహిత్ శర్మ ఓ అసాధారణ ఆటగాడిలా కనిపించాడు. అతని శరీర భాష కూడా పేలవంగా ఉంది. రెండో ఇన్నింగ్స్లోనూ అతను జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే బ్యాటింగ్ వచ్చాడు. అయినా క్రీజులో నిలబడాలి, క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకోవాలనే తపన ప్రదర్శించలేదు. ముందుగా అతను 6వ స్థానంలో బ్యాటింగ్ రావాలని తీసుకున్న నిర్ణయమే క్రికెట్ విశ్లేషకులు, మాజీలు అయితే పేర్కొంటున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గానే కెరీర్ మొదలుపెట్టిన రోహిత్ శర్మ టెస్ట్ జట్టులో చోటు నిలబెట్టుకోవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఓపెనర్ గా వచ్చి విజయవంతమయ్యాడు. 2019 నుంచి టెస్టుల్లో రెగ్యులర్ గా ఓపెనింగ్ చేస్తున్నాడు. రోహిత్ గైరాజులతో ఒకే మ్యాచ్ లో రాహుల్ రాణించగానే రోహిత్ ను కోచ్ మిడిల్ ఆర్డర్ పంపాడు. బ్యాటింగ్ స్థానం సంగతి పక్కన పెడితే గత 12 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 11.83 సగటుతో కేవలం 142 పరుగులు చేశాడు. అంటే 12 టెస్టుల్లో 142 పరుగులు చేశాడు. బ్యాటర్ గానే కాదు, గత కొన్ని మ్యాచ్ల నుంచి సారథిగా కూడా తేలిపోతున్నాడు. ఈ ఏడాది T20 ప్రపంచ కప్ లో, గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ అద్భుతమైన నాయకత్వ లక్షణాలు అయితే ప్రదర్శించిన అతను టెస్టుల్లో సాధారణ కెప్టెన్ గా కనిపిస్తున్నాడు. వరుసగా 4 టెస్టు ఓటములు ఖాతాలో వేసుకున్న భారత సారథిగా విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, దత్తా గైక్వాడ్, సచిన్, పటోడీ సరసన చేరాడు. ఈ పరాజయం ఖచ్చితంగా సిరీస్ పై ప్రభావం చూపించే ఆస్కారం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద అయితే ఇంకా ప్రెజర్ అయితే చూపిస్తుంది. మరి 3వ టెస్ట్ నుంచి అయినా కథ మారుతుందా? రోహిత్ మళ్ళీ ఓపెనర్ గా ఆడతాడా? బ్యాటింగ్ లో కెప్టెన్సీతో చట్టా చాటుతాడా? కోహ్లీ పరుగుల బాట పడతాడా అన్నది వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే సునీల్ గవాస్కర్ మన వాళ్ళ మీద కొన్ని కామెంట్స్ వదిలాడు. ఓవరాల్ గా 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ టోపీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. అన్ని విభాగాల్లో విఫలమై 3 రోజుల్లోనే ఓటమినైతే అంగీకరించింది. అయితే మిగిలిన ఈ 2 రోజుల సమయాన్ని వృధా చేయకుండా ప్రాక్టీస్ చేయాలని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. హోటల్ గదిలకే పరిమితం కాకుండా చెమటోడ్చాలని చెప్పుకొచ్చాడు. 5 టెస్టుల సిరీస్ ను మరిచి 3 టెస్టుల సిరీస్ గా సరికొత్త సన్నద్ధత మొదలు పెట్టాలని చెప్పుకొచ్చాడు. త్వరగా ముగిసిన ఆడిలైడ్ టెస్ట్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. మిగిలిన 2 రోజుల్లో రోజంతా ప్రాక్టీస్ చేయకపోయినా కనీసం ఉదయం లేదా మధ్యాహ్నం అయినా సాధన చేయాలని అన్నాడు. తిరిగి లయ అందుకోవడానికి ప్రయత్నించాలని కూడా తెలిపాడు. సాధన నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే నిర్ణయించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లకు వదిలేస్తే ప్రాక్టీస్ వద్దని రూములకే పరిమితం అవుతారని కూడా తెలిపాడు. భారత్ తరఫున ఆడటం గౌరవం, అలాగే అదృష్టంగా భావించాలన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోని 57 రోజుల్లో 5 టెస్టులు, ప్రాక్టీస్ మ్యాచ్ కలిపి 27 రోజులు మాత్రమే ఆడితే దాదాపు నెల రోజులు టీమిండియాకి విరామమే అన్నాడు. అంతేకాకుండా పెర్త్ టెస్ట్ 1 రోజు ముందుగానే ముగిసిందని, కాబట్టి టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలని, బోర్డర్ గవాస్కర్ టోపీ గెలవాలని చెప్పి పేర్కొన్నాడు. అయితే సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ కి మీరు అగ్రీ అవుతారా? కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.